Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about Indian buffalo breeds, which comes under second SEM, that is Skill Development Course, Dairy Technology, Unit 2. Okay, coming to the introduction. Buffaloes thrive best in the areas of moderate rainfall as they require plenty of water for their daily bath. They live on coarser grass and even then are heavy yielders of milk. So buffaloes అనేవి మోడరేట్ రెయిన్ఫాల్ ఉండేటువంటి ఏరియాస్ అయితే వాటికి చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ దే రిక్వైర్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటికి నీటి యొక్క అవసరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ డైలీ బాత్. So they live on coarser grass and even then are heavy yielders of milk. సో ఇవి ఎక్కువ పాల ఉత్పత్తిని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. బఫెలో స్పీషీస్ ఇస్ థాట్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. సో బఫెలో స్పీషీస్ అనేవి మన భారతదేశంలో ఆరిజినేట్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ ద ప్రెసెంట్ డే ఇండియన్ బఫెలోస్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ బోసార్ని ఫౌండ్ ఇన్ నార్థన్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ మన భారతదేశంలో ఉండేటువంటి బఫెలోస్ అనేవి ఎక్కడి నుంచి డిసెండ్ అయ్యాయి? బోసార్ని, నార్థన్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి బోసార్ని నుంచి డిసెండ్ అయ్యాయి మన ఇండియన్ బఫెలోస్ అని చెప్తున్నాడు. ఎస్పెషలీ అస్సాం అండ్ సరౌండింగ్ ఏరియాస్. అండ్ దెర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ బఫెలోస్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో, మన భారతదేశంలో రెండు రకాలైనటువంటి బఫెలోస్ ఉన్నాయి. ఒకటి రివర్ అండ్ స్వాంప్ టైప్స్. రివర్ అండ్ స్వాంప్ టైప్స్ అంటే నదీ పరివాహక రకం ఒకటి, రెండోది స్వాంప్ టైప్ అంటే చిత్తడి ప్రాంతాలలో నివసించేటువంటి రకం అన్నమాట. హౌఎవర్ బోత్ ఆర్ కాల్డ్ బుబాలిస్. సో రెండింటినీ కూడా బుబాలిస్ అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బఫెలోస్ ఇన్ ఇండియా ఆర్ రివర్ టైప్. సో మన ఇండియాలో ఉండేటువంటి బఫెలోస్ అన్నీ కూడా మ్యాక్సిమం అవి రివర్ టైప్ అని చెప్తున్నాడు. దో స్వాంప్ వెరైటీస్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఎస్పెషలీ ఇన్ ఈస్టర్న్ పార్ట్స్. బఫెలో ఈజ్ అవర్ మెయిన్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్పీషీస్. And that is why the contribution of buffaloes to the total milk production is larger than that of cattle. సో క్యాటిల్ కంటే కూడా బఫెలోస్ నుంచి మిల్క్ ప్రొడక్షన్, టోటల్ మిల్క్ ప్రొడక్షన్ అనేది, పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇండియా ఇస్ ద హోమ్ ట్రాక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ బఫెలో బ్రీడ్స్. సో మన ఇండియాలో ఉండేటువంటి బెస్ట్ బఫెలో బ్రీడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్రీడ్ ఈజ్ సుర్తి. So the breeding tract of this breed is Kaira and Baroda district of Gujarat. So ivi Kaira and Baroda district of Gujarat నుంచి వచ్చినటువంటివి అన్నమాట. సో coat color varies from rusty brown to silvery grey skin. Silvery grey skin is black or brown. సో ఇక్కడ కోట్ కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుందని చెప్తున్నాడు. రస్టీ బ్రౌన్ టు సిల్వరీ గ్రే కలర్ వరకు ఉండొచ్చు, వేరే స్కిన్ అనేది బ్లాక్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద హార్న్స్ ఆర్ సికిల్ షేప్డ్. కొడవలి ఆకారంలో ఉంటాయమ్మ ఇక్కడ కొమ్ములు అనేవి. మోడరేట్లీ లాంగ్ అండ్ ఫ్లాట్. మోడరేట్గా లాంగ్గా ఉంటాయి అండ్ దే ఆర్ ఫ్లాట్ అని చెప్తున్నాడు. అండ్ ద పెక్యులారిటీ ఆఫ్ ద బ్రీడ్ ఈస్ 2 white collars, one around the jaw and the other at the brisket. సో ఇక్కడ ఈ సుర్తిని మనం వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సుర్తి అని చూసినట్టయితేనమ్మా, మనకి ఇక్కడ రెండు రకాలైనటువంటి వైట్ కాలర్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నాడు. ఒకటి జా చుట్టూతా ఒక కాలర్ ఉంటుంది, వెరాజ్ బ్రిస్కెట్ అంటే రొమ్ము అన్నమాట. రొమ్ము చుట్టూతా ఇంకొక కాలర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సుర్తి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద పెక్యులారిటీ ఇన్ దిస్ బ్రీడ్. And the milk yield ranges from 900 to 1300 kgs. The peculiarity of this breed is very high fat percentage in milk. సో పాలల్లో ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది, ఎక్కువ కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ నియర్లీ 8 to 12%.
సో చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ హార్న్స్ చూడండి ఏ షేప్లో ఉన్నాయి, సికిల్ షేప్, కొడవలి ఆకారంలో కనిపిస్తుంది. సో స్కిన్ చూసినట్టయితే మనకి బ్లాక్ కలర్, రస్టీ కలర్ నుంచి సిల్వరీ గ్రే కలర్ వరకు ఉంటుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ breed is Morra, and it is the most important breed of buffaloes whose home is Rohtak, Hisar and Jind of Haryana, Nabha, Patiala districts of Punjab and southern parts of Delhi states. This is otherwise called as Delhi, Kundi and Kali. So దీన్ని కామన్గా ఢిల్లీ అని, కుండి అని, కలి అని పిలుస్తారమ్మా. The color is usually jet black with white markings. సో జెట్ బ్లాక్ అంటే ఇక్కడ ఏంటంటే నల్లటి మెరుపుని జెట్ బ్లాక్ అంటారనమాట. విత్ వైట్ మార్కింగ్స్ ఆన్ టెయిల్ అండ్ ఫేస్. సో టెయిల్ అండ్ ఫేస్ దగ్గర వైట్ మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఎక్స్ట్రిమిటీస్ సమ్టైమ్స్ ఫౌండ్. కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూడా వైట్ కలర్ అనేది అపియర్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే టిప్ ఆఫ్ ద ఫోర్ లిమ్స్ అండ్ టిప్ ఆఫ్ ద హైండ్ లిమ్స్, టిప్ ఆఫ్ ద టెయిల్, స్నౌట్ రీజన్. సో వీటిని ఎక్స్ట్రిమిటీస్ అంటారు. ఈ ఎక్స్ట్రిమిటీస్లో వైట్ మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయి. ద టైట్లీ కర్వ్డ్ హార్న్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ బ్రీడ్. సో ఇక్కడ హార్న్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ is an important character of this breed. సో ఈ స్ట్రాంగ్ కర్వ్డ్ హార్న్ అనేది it is the important character of this breed, and the buffalo cows of this breed are one of the most efficient milk and butter fat producers in India. సో మన ఇండియాలో చూసినట్టయితే ఎక్కువ పాలని ఉత్పత్తి చేసేటువంటి బఫెలో అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో బటర్, వెన్నపూస కూడా ఇందులో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో కొవ్వు శాతం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుందన్నమాట. బటర్ ఫ్యాట్ కంటెంట్ ఇస్ 7%. బటర్ ఫ్యాట్ కంటెంట్ అనేది 7% ఉంటుంది. యావరేజ్ లాక్టేషన్ ఈల్డ్ ఈజ్ వ్యారీయింగ్ ఫ్రమ్ 1500 to 2500 kgs, and average milk yield is 6.8 kgs per day. సో ఈ వెన్న శాతం చూసినట్టయితే 7% ఉంటుంది. వెన్న కొవ్వు శాతం అనేది 7% ఉంటుంది. యావరేజ్ లాక్టేషన్ ఈల్డ్ వచ్చేటప్పటికి వ్యారీయింగ్ ఫ్రమ్ 1500 to 2500 kgs వరకు ఉంటుంది. అండ్ యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈజ్ 6.8 kgs per day. సో రోజుకి ఇది పాల ఉత్పత్తి రోజుకి ఎంత జరుగుతుంది అంటే 6.8 kgs. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ గ్రేడింగ్ అప్ ఆఫ్ ఇన్ఫీరియర్ లోకల్ బఫెలోస్. సో ఇన్ఫీరియర్ లోకల్ బఫెలోస్ వాటి యొక్క గ్రేడింగ్ శాతం పెంచాలి అంటే ఈ వెరైటీని యూస్ చేయటం జరుగుతుందన్నమాట. ముర్రా బ్రీడ్ని యూస్ చేస్తారు. అంటే ఇన్ఫీరియర్ లోకల్ బఫెలోస్ అంటే ఏంటంటేనమ్మా, సో మనకి కావాల్సినటువంటి పాల ఉత్పత్తి ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి, బటర్ కంటెంట్ కానివ్వండి తక్కువ ఉన్నట్టయితే అటువంటి లోకల్ బ్రీడ్స్కి ఈ బ్రీడ్ తోటి క్రాస్ బ్రీడింగ్ జరుపుతారనమాట. ముర్రా బ్రీడ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫీరియర్ లోకల్ బఫెలోస్ అంటున్నారు అందుకని. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వెరైటీ, దట్ ఈస్ Jafrabadi. So the breeding tract of this breed is Gir Forests, Kutch and Jamnagar districts of Gujarat. The horns are heavy, inclined to droop at each side of the neck and then turning up at point, drooping horns. సో ఇక్కడ హార్న్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇవి మెడ వరకు కూడా వాలిపోయి ఉంటాయి అన్నమాట ఈ హార్న్స్ అనేవి. డ్రూపింగ్ హార్న్స్ అంటే మెడ వరకు వాలిపోయినటువంటి హార్న్స్ని డ్రూపింగ్ హార్న్స్ అంటారు. అండ్ ద యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈస్ 100 to 1200 kgs. సో యావరేజ్ మిల్క్ ఈల్డింగ్ ఎంత ఉంటుంది అంటే 100 నుంచి 1200 kgs వరకు ఉంటుంది. అండ్ ద బుల్లక్స్ ఆర్ హెవీ అండ్ యూజ్డ్ ఫర్ ప్లవింగ్ అండ్ కార్టింగ్. సో ఇక్కడ బుల్లక్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారు అంటే వ్యవసాయానికి అండ్ ఆల్సో ఫర్ కార్టింగ్ అంటే రవాణాకి యూస్ చేస్తారనమాట. అండ్ దీస్ యానిమల్స్ ఆర్ మోస్ట్లీ మెయింటైన్డ్ బై ట్రెడిషనల్ బ్రీడర్స్ కాల్డ్ మాల్దారీస్ హూ ఆర్ నొమాడ్స్. సో మాల్దారీ వంశస్థులు ఈ బ్రీడర్స్ని
మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. మాల్దారి వంశస్థులు ఈ బ్రీడ్స్ని మెయింటైన్ చేస్తారనమాట. సో జఫ్రాబాదీ అంటే ఇలా ఉంటుందమ్మా. సో ఇట్లా చూడండి, ఇక్కడ హార్న్స్ చూసినట్టయితే కిందకి వాలిపోయినట్టు ఉంది చూడండి, మెడ వరకు ఇలా కిందికి వచ్చిందా. సో వీటిని డ్రూపింగ్ హార్న్స్ అంటారు. మనకి ఏ బఫెలోలో కూడా దీని ఫేస్లో కనిపించినటువంటి క్యారెక్టర్స్ మనకి వేరే ఏ బఫెలోలో కూడా కనిపించదు. సో ఇది ఒక మనం పెక్యులర్ క్యారెక్టర్ కింద చెప్పుకోవచ్చు. ఈ బఫెలోస్ని వ్యవసాయానికి ఉపయోగిస్తారు, అలాగే రవాణాకి కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఈ బ్రీడ్స్ని మాల్దారి వంశస్థులు మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ నీలి రవి. So this breed is found in Sutlej Valley in Firozpur district of Punjab and in the Sahiwal district of Pakistan. The peculiarity of the breed is flat eyes. సో మనకి ఏ బ్రీడ్లో కనిపించినటువంటి క్యారెక్టర్ మనకి నీలి రవిలో కనిపిస్తుంది, దట్ ఈస్ ఫ్లాట్ ఐస్. సో మనం ఇక్కడ ఐస్ చూసినట్టయితే చూడండి, ఇలా ఫ్లాట్గా ఉండవన్నమాట ఎందులోనూ ఐస్, కానీ మనకి ఫ్లాట్ ఐస్ అనేది ఈ నీలి రవి బ్రీడ్లో కనిపిస్తుంది. అండ్ ద మిల్క్ ఈల్డ్ ఈజ్ 1500 to 1850 kgs per లాక్టేషన్. సో లాక్టేషన్ పీరియడ్ అప్పుడు ఇది ఎంత పాలని ఉత్పత్తి చేస్తుంది అంటే నియర్లీ 1500 నుంచి 1850 kgs ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ద ఇంటర్ కాల్వింగ్ పీరియడ్ ఈజ్ 500 to 550 days. సో ఇంటర్ కాల్వింగ్ పీరియడ్ అంటే ఈతకి మధ్య ఉండేటువంటి పీరియడ్ 500 to 550 days ఉంటుంది. అండ్ ఏజ్ అట్ ఫస్ట్ కాల్వింగ్, ఫస్ట్ ఈత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 months. అండ్ ఫీట్ ఆర్ వైటిష్ ఇన్ కలర్. సో ఫీట్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫోర్ లిమ్స్ కానివ్వండి, హైండ్ లిమ్స్ కానివ్వండి, రెండూ కూడా వైటిష్ ఇన్ కలర్. ఫీట్ అనేది వైటిష్ కలర్లో ఉంటుందని చెప్తున్నాడు. అండ్ నెక్ ఈజ్ లాంగ్. నెక్ అనేది మనకి ఇక్కడ చూడండి, నెక్ ఈజ్ లాంగ్, థిన్గా ఉంటుంది అండ్ స్ట్రైట్. నావెల్ ఈజ్ స్మాల్. సో నావెల్ అనేది ఇక్కడ చిన్నగా ఉంటుంది. నావెల్ అంటే ఏంటి, బొడ్డు అనమాట. బొడ్డు పార్ట్ అనేది చిన్నగా ఉంటుంది. టాల్ ఈజ్ టెయిల్. ఇక్కడ టాల్ అని పడిందమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి, టాల్ అని పడింది. టెయిల్ ఈజ్ లాంగ్ అండ్ అడ్డర్ ఈజ్ వెల్ డెవలప్డ్. టెయిల్ అనేది పొడవుగా ఉంటుంది అని చెప్తున్నాడు. అడ్డర్ అంటే పాలపొదుగు అనమాట. పాలపొదుగు అనేది ఇక్కడ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. వెరాజ్ హెడ్ ఈజ్ ఎలివేటెడ్ హెడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ బాదవారి చూసినట్టయితే ఇట్స్ హోమ్ ప్లేస్ ఆఫ్ దిస్ బ్రీడ్ ఈజ్ ఆగ్రా and Etwa district of Uttar Pradesh and Gwalior district of Madhya Pradesh. So copper colored body is a peculiarity of this breed. సో ఇక్కడ బాడీ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే కాపర్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే రాగి రంగులో ఉంటుందన్నమాట. ద two white lines, namely chevron lines are present at the lower side of the neck, similar to that of Surti buffaloes. సో సుర్తి బఫెలోస్లో చూసినట్టుగా ఇక్కడ కూడా 2 వైట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి అంటున్నాడు. ఆ వైట్ లైన్స్ని చెవ్రాన్ లైన్స్ అంటారు. ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, ప్రజెంట్ అట్ ద లోవర్ సైడ్ ఆఫ్ ద నెక్ రీజన్లో మనకి 2 వైట్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. వాటిని చెవ్రాన్ లైన్స్ అంటారు. సో ఇది సిమిలర్ టు సుర్తి బఫెలోస్లో కనిపించినట్టుగానే ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ద యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈజ్ 800 to 1000 kgs. అండ్ ద బుల్లక్స్ ఆర్ గుడ్ డ్రాట్ యానిమల్ విత్ హై హీట్ టాలరెన్స్. సో ఇక్కడ బుల్లక్స్ చూసినట్టయితే అంటే దున్నల్లో చూసినట్టయితే వీటిలో నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కరువు కాటకాలను అంతేకాకుండా అధిక ఉష్ణాన్ని కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుందన్నమాట ఈ బదవారి బ్రీడ్స్కి. అండ్ ద ఫ్యాట్ కంటెంట్ వ్యారీస్ ఫ్రమ్ 6 to 12.5%. సో వీటి పాలల్లో ఫ్యాట్ కంటెంట్ అనేది 6 to 12.5% present అయి ఉంటుంది. And this breed is an efficient converter of coarse feed into butter fat and known for its high butter fat content.
అంతేకాకుండా ఇది ఈ బ్రీడ్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటేనమ్మా, ఈ బ్రీడ్ ఏంటంటే అది తిన్నటువంటి ఆహారాన్ని బటర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎఫిషియంట్ కన్వర్టర్ ఆఫ్ కోర్స్ ఫీడ్, అది తీసుకున్నటువంటి ఆహారాన్ని బటర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేటువంటి శక్తి ఉంటుందన్నమాట దీనికి. నోన్ ఫర్ ఇట్స్ హై బటర్ ఫ్యాట్ కంటెంట్. అంతేకాకుండా ఈ బ్రీడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే వీటి పాలల్లో బటర్ ఫ్యాట్, వెన్న శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇలా ఉంటుందమ్మా ఈ భద్రావతి బ్రీడ్ అనేది. ఓకేనా. సో ఆహారాన్ని వెన్నగా, కొవ్వుగా మార్చగలిగేటువంటి శక్తిలో మనం దీంట్లో చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ బ్రీడ్ ఈజ్ మెహ్సైనా. So Mehsana is a dairy breed of buffalo found in Mehsana town in Gujarat and adjoining Maharashtra state, and the breed is supposed to have been evolved out of crossbreeding between the Surti and the Murra. So ఈ Mehsana breed అనేది సుర్తి, ముర్రా ఈ 2 బ్రీడ్స్ని క్రాస్ బ్రీడింగ్ జరిపితే ఏర్పడినటువంటి బ్రీడ్ మెహ్సైనా అని చెప్తున్నాడు. అండ్ ద మిల్క్ ఈల్డ్ ఈజ్ 1200 to 1500 kgs. ద బ్రీడ్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ గుడ్ పర్సిస్టెన్సీ. సో అంతేకాకుండా ఇది నియర్లీ లాక్టేషన్ పీరియడ్లో 1200 to 1500 kgs ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు. Next one is Toda. Toda breed of buffaloes is named after an ancient tribe, Toda of Nilgiris of South India. So the predominant coat colors are fawn and ash grey. సో ఇక్కడ బూడిద వర్ణము దేహముపై దట్టమైనటువంటి రోమాలు ఉంటాయి. ఇది తోడా తెగకు చెందినటువంటి వ్యక్తులకు గుర్తుగా ఈ జాతిని అభివృద్ధి పరిచారు. ఈ తోడా ఏన్షియంట్ ట్రైబ్ వీళ్ళకి గుర్తుగా ఈ బ్రీడ్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ these buffaloes are quite distinct from other breeds and are indigenous to Nilgiri hills. సో ఈ తోడా బ్రీడ్ అనేది ఎక్కువగా థిక్ హెయిర్ కోట్ని కలిగి ఉంటుంది, బాడీ మీద దట్టమైనటువంటి హెయిర్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అంతేకాకుండా ఇవి నీలగిరి ప్రాంతాలకు పరిమితమైనటువంటి స్థానీయ జాతి. సాధారణంగా మందల్లో నివసిస్తుంటాయి. అంటే ఇవి గ్రూప్స్గా, దే ఆర్ గ్రిగేరియస్ ఇన్ నేచర్. గ్రిగేరియస్ అంటే అర్థం ఏంటి అంటే గ్రూప్స్గా ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి అంటే మందల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బూడిద వర్ణము దేహంపై దట్టమైనటువంటి రోమాల్ని కలిగి ఉంటుంది. సో these are the characteristic features of Toda. And the next breed is Nagpuri. So Nagpuri breed ko chetaptiki, the origin of this breed is Nagpur, Akola and Amravati districts of Maharashtra. These are black colored animals with white patches. So ivi black colored animals, so white patches on face, legs and tail. సో టెయిల్ మీద, లెగ్స్ మీద వైట్ ప్యాచెస్ అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇలిట్పురి ఆర్ బరారి. సో వీటిని ఇలిట్పురి ఆర్ బరారి అని కూడా అంటారు. ద హార్న్స్ ఆర్ లాంగ్, ఫ్లాట్ అండ్ కర్వ్డ్. సో హార్న్స్ వచ్చేటప్పటికి ఇక్కడే బాగా పొడవుగా ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి, అలాగే కర్వ్డ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఫ్లాట్గా ఉంటాయి, కర్వ్డ్గా ఉంటాయి. స్వర్డ్ షేప్డ్ హార్న్స్ అంటారు వీటిని. ఈ షేపు స్వర్డ్ షేప్ హార్న్స్ అంటే స్వర్డ్ షేప్ అంటే ఖడ్గము వలె అన్నమాట. ఖడ్గము వలె ఉంటాయి కాబట్టి స్వర్డ్ షేప్ హార్న్స్ అంటారు.
అండ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ టీత్ అనేది వీటిలో అట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 months అప్పుడు జరుగుతుంది, విత్ అన్ ఇంటర్ కాల్వింగ్ పీరియడ్ ఆఫ్ 450 to 550 days. అంటే ఫస్ట్ ఈత్కి సెకండ్ ఈత్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అంటే నియర్లీ 450 to 550 ఉంటుందన్నమాట. సో ఇంతటితోటి సో ఇండిజినస్ బఫెలో బ్రీడ్స్ కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.